ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కావాలంటే కొత్త తెస్తాను అంటాడు, మరి అంటే కుదరదు అలాంటిది వేరే తెస్తానంటాడు. కానీ దాన్ని ఇక్కడికి తేవడానికి అస్సలు ఒప్పుకోడు. ఒప్పుకుంటాడే. అయినా మా ఆయన గురించి నీకు తెలుసా నాకు తెలుసా? నా కోరికల్ని ఎప్పుడూ కాదనడు. మాటలతో చెప్పడం కాదు నిషి, అడిగి దాత్రికి ప్రూవ్ చెయ్యి. యువరాజ్ గురించి చాలా తక్కువ అంచనా వేస్తోంది. ఇంటికి వస్తున్నాడు కదా, రాని అడుగుతాను. వద్దు నిషి, నువ్వు బాధపడ్డా నేను చూడలేను. ఇప్పుడు నువ్వు యువరాజ్ని అడిగి యువరాజ్ వద్దని నువ్వందరి ముందు చిన్నబోవడం చూసి నేను తట్టుకోలేను. నేను చిన్నబోవడం కాదు, నేను అడగ్గానే యువరాజ్ ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పెడతాడు. అది చూసి నువ్వు చేస్తావు. బాబాయ్, డబ్బుని బయటికి తీయడం వద్దు బాబాయ్. డబ్బు ట్రాన్స్పోర్టేషన్కి విగ్రహం కంటే సేఫెస్ట్ ఆప్షన్ ఇంకోట్లేదు. అలాగే చేద్దాం, పద. అబ్బడా, కరెక్ట్ గా భోజనం టైంకి వచ్చుండారు. రండి తిందురు గాని. యువరాజ్, ఆఫీస్లో వినాయకుడి విగ్రహం పెట్టారంట కదా? అవును. ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకురావా, ఇంటి ముందు ప్రతిష్ఠ చేద్దాం. నిషి, అదే నిషి, ఇందాక నువ్వే కదా వద్దన్నావు. పూజ చేసేవాళ్ళు పట్టించుకునేవాళ్ళు ఎవరూ లేరన్నావు కదా. మీరు ఎంతో ఆశగా అడిగారు. పైగా పూజ చేస్తే ఎంతో మంచిదని నాకు కూడా ఇందాక తెలిసింది. అందుకే వదినా, ఈసారి ఆఫీస్లో ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి మన ఇంటి ముందు పెట్టి పూజ చేద్దాం అనుకుంటున్నా. ఆఫీసులో ఉన్న విగ్రహం ఎందుకు నిషి? నీకు కావాలంటే కొత్త విగ్రహమే తెస్తాను. కావాలంటే కొత్త తెస్తాను అంటాడు. ఆ కొత్త విగ్రహాన్ని తీసుకెళ్లి ఆఫీస్లో పెట్టుకో. ఆఫీస్లో ఉన్న విగ్రహాన్ని ఇంటికి తీసుకురా. అమ్మా నిషి, నువ్వెందుకు ఆఫీసులో ఉన్న విగ్రహమే కావాలని ఎంత పట్టుపడుతున్నావు? నాకు ఆ విగ్రహమే నచ్చింది మావయ్య, అందుకే. సరే అయితే అలాంటిది కొత్త విగ్రహం తెప్పించి ఇంట్లో పెట్టిస్తా, సరేనా? అలాంటిది వేరే తెస్తానంటాడు. కానీ దాన్ని ఇక్కడికి తేవడానికి అస్సలు ఒప్పుకోడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు ఆ విగ్రహమే కావాలి యువరాజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.